నీతో దేవుని చిన్న మాట. ప్రియా శ్రోతలందరికీ, వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2-3 చరణములు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఈ వాక్య భాగంలో దావీదుకు ఇంకా చెప్పడానికి మాటలు లేక నా బలము, నా కోట, నా కొండ, నా విమోచకుడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఎత్తైన కోట అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. నా అనే మాట 9 సార్లు రాయబడి ఉంది. ఆయన దగ్గర మనం చిన్న పిల్లల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు అన్ని సమయాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచటము మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును అంటాడు. క్రీస్తు జీవితంలో 7 సంఘటనలు ఉన్నాయి. బాగా జ్ఞాపకం చేసుకుందాం. 1, ఆయన పుట్టుకను గురించి నువ్వు తెలుసుకోవాలి. బాప్తిస్మము. 2, 3 శోధింపబడుట. 4 రూపాంతరము చెందుట, అభిషేకించబడుట. 5 సిలువ వేయబడుట. 6 పునరుద్ధానము. 7 ఆరోహణము. నీ వీటిని ధ్యానిస్తే, వీటి గురించి చక్కగా నువ్వు తెలుసుకోగలిగితే దేవునిలో సన్నిహిత సావాసములో నువ్వు ఎదుగుటివే కాదు, అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తావు. నువ్వు సంఘములో దేవుని సన్నిధిలో ఒక స్తంభంగా ఉంటావు. కాబట్టి ఈ విషయాలు క్షుణ్ణంగా నువ్వు ధ్యానించుకుంటూ నువ్వు తెలుసుకొని అనేకులకు తెలుపుతూ నువ్వు ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నిన్ను, నీ కుటుంబము దేవుడు దీవించును గాక. మరణాత. షలోం. వందనాలు.